మందిరంలోనికి ఒంటరిగా ప్రవేశించాడు. అక్కడ ముఖాన కళాకాంతులు లేకుండా వాడిపోయిన ముఖంతో పక్కపై పడుకుని ఉన్న దశరథుడిని చూశాడు. వెంటనే ఆయన దశరథుని పాదాలకి నమస్కరించాడు. పిదప కైకేయి పాదాలకి నమస్కరించాడు. దశరథుడు రామా అని మాత్రం అన్నాడు. ఆపై గొంతు పెగల్లేదు. కళ్ళు నీటితో నిండిపోయి బొటబొట నీరు కారసాగింది. తండ్రిని ఇదివరకెప్పుడు అంత దీనంగా చూడలేదు. తండ్రి పరిస్థితికి రాముడు కూడా కలత చెందాడు. అప్పుడు రాముడు, అమ్మా, తండ్రి గారు సంతోషం లేనివారై కృషించిపోయి ఉన్నారు. గ్రహణం పట్టిన సూర్యునిలా, అబద్ధమాడిన మహర్షిలా కాంతిహీనుడై ఉన్నాడు. తండ్రి గారు ఏదో ఊహించటానికి వీలు కానంత దుఃఖంలో ఉన్నారు. పూర్ణిమ నాటి సముద్రునిలా అమిత అశాంతితో ఉన్నాడు అని కైకేయితో అన్నాడు. ఇంకా రాముడు ఇలా అన్నాడు, అమ్మా, తండ్రి గారు నన్ను చూడటంతోనే సంతోషంగా పలకరించేవారు. అంతకు పూర్వం కోపంగా ఉన్న నన్ను చూడగానే కోపమంతా పోయి ప్రశాంతంగా మారిపోయేవారు. అమ్మా, అజ్ఞానం చేత నేనేమైనా తండ్రి గారి మనస్సు కష్టపెట్టానా? ఎప్పుడూ నేనంటే ప్రేమగా ఉండేవారు. ఈనాడు ఒక్క మాటైనా నోటి వెంట రావడం లేదు. పైగా ముఖమంతా వాడిపోయి ఉంది. శరీరానికి కానీ మనస్సుకు కానీ ఏదైనా తీవ్రంగా గాయమయ్యిందా? అమ్మా, భరత శత్రుఘ్నులు క్షేమంగా ఉన్నారు కదా? నా తల్లులంతా క్షేమంగా ఉన్నారు కదా? నా తండ్రి గారికి నా వల్ల ఏదైనా కోపం కలిగితే ఆయనను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞలను పాలించకుండా ఒక్క క్షణం కూడా జీవించి ఉండను. తండ్రి అంటే మనిషికి ఇహలోకంలో జన్మనిచ్చినవాడు కదా, ఆయన సంతోషపెట్టకుండా ఎట్లా ఉండగలను? అమ్మా, నువ్వు కానీ తండ్రి గారికి కోపం తెప్పించే మాట ఏమైనా అన్నావా? ముందెన్నడూ నా తండ్రిని ఇటువంటి దైనస్థితిలో చూడలేదు. నీవైనా నాకు యథార్థం చెప్పు అని కైకేయితో అన్నాడు. అప్పుడు కైకేయి, రామా, నీ తండ్రికి ఎవరి మీద కోపం లేదు, ఎటువంటి నష్టమూ కలగలేదు. అయితే ఆయన నీతో ఒక మాట చెప్పడానికి భయపడుతున్నారు. ఇంకా కైకేయి రాముడితో ఇలా అంది, నువ్వు ఆయనకు ఎంతో ప్రియమైన వాడివి. అటువంటి ప్రేమపాత్రుడైన నీతో ఆ అప్రియమైన ఒక మాట చెప్పడానికి తటపటాయిస్తున్నారు. ఆ మాట చెప్పడానికి ఆయనకు నోరు పెగలడం లేదు. అది నువ్వు తప్పక తెలుసుకోవాలి. రామా, పూర్వం ఆయన నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు ఆనాడు ఆ వరం నాకు ఎందుకు ఇచ్చానా అని మొదలుపడుతున్నారు. అందువలన ఆయన మనస్సంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. నోట మాట రావడం లేదు. నదిలో నీరంతా పోయిన తర్వాత ఈయన ఆనకట్ట కట్టాలని ప్రయత్నిస్తున్నారు. రామా, సత్యం అనేది అన్ని ధర్మాలకు మూలమని అందరికీ తెలిసిన విషయమే. నీ మీద ప్రేమ చేత రాజు ఈరోజు ఆ సత్యాన్ని విడిచిపెట్టాలని చూస్తున్నాడు. నీ తండ్రి అసత్యావర్తుడు కాకుండా ఉండేటట్టు చూడడం కుమారుడిగా నీ బాధ్యత అని కైకేయి రాముడితో అంది. ఇంకా కైకేయి ఏమందంటే, రామా, రాజు చెప్పవలసిన విషయం నీకు ప్రియమైనదైనా అప్రియమైనదైనా నువ్వు ఆచరిస్తానంటే నేను చెప్తాను. రాజు ఈ విషయాన్ని నీతో చెప్పలేకుండా ఉన్నారు. అప్పుడు రాముడు, అమ్మా, నువ్వు ఇట్లా మాట్లాడవద్దు. తండ్రి గారు చెబితే నేను నిప్పుల్లోనైనా దూకుతాను. ఆయన మహారాజు, నా తండ్రి, నా శ్రేయస్సు కోరేవాడు. ఆయన నన్ను విషం తినమన్నా సంతోషంగా తింటాను, సముద్రంలో తూకమన్నా దూకుతాను. అమ్మా, తండ్రి చెప్పవలసిందేమో నువ్వే చెప్పు. నా తండ్రి చెప్పినట్టుగానే స్వీకరిస్తాను. ఆయన కోరినట్లుగా తప్పక చేస్తాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు ఎన్నడూ 2 మాటలు మాట్లాడడు అని కైకేయితో అన్నాడు. అప్పుడు కైకేయి, రామ, పూర్వం దేవతలు రాక్షసుల యుద్ధం చేస్తున్నప్పుడు నీ తండ్రి దేవేంద్రుని పక్షాన పోరాడాడు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన ప్రాణం 2 సార్లు కాపాడాను. అప్పుడు ఆయన సంతోషపూర్వకంగా నాకు 2 వరాలు ఇచ్చారు. రామ, ఆ 2 వరాలను నేనిప్పుడు ఇయ్యమని అడిగాను. అవి ఏమిటంటే, 1 భరతునికి రాజ్యాభిషేకం చేయడం, 2వది నువ్వు ఈరోజే
అరణ్యవాసానికి వెళ్ళడం. రామ, నీ తండ్రి సత్యవాదిగా ఉండాలంటే నువ్వు ఈ రెండిటికి అంగీకారం తెలపాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ రోజు నుండి 14 సంవత్సరాల పాటు నువ్వు అరణ్యాల్లో ఉండాలి. నీ కోసం ఏర్పాట్లు చేసిన యువరాజాభిషేకాన్ని భరతునికి జరపాలి. కైకేయి ఇంకా రాముడితో ఏమందంటే, నువ్వు రాజ్యాన్ని త్యాగం చేసి నారబట్టలు ధరించి 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. భరతుడు రాజై అయోధ్యను పరిపాలిస్తాడు. రామ, నీ పట్ల గల ప్రేమ వలన నీతో ఈ మాటలు చెప్పలేక దుఃఖపడుతున్నారు. నీతో మాట్లాడలేకుండా ఉన్నారు. నిన్ను చూడలేకుండా ఉన్నారు. ఈ దుఃఖంతో ముఖమంతా వాడిపోయి ఉంది. రామ, ఈ విధంగా రాజు ఇచ్చిన వరాలను అమలుపరిచి రాజుకు సత్యవ్రతుడన్న పేరును నిలబెట్టు అని రాముడితో అంది.